జరుగుతుంది ఇష్యూ గ్రూప్ 1 గురించి. ఇక్కడ గ్రూప్ 1 గురించి పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. వాస్తవానికి గ్రూప్ 1 రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. ఏంటంటే టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 500 మంది ఫలితాల్లో గ్రూప్ 1 నుంచి ఒక ఐదుగురు మంది అభ్యర్థులు కూడా రావడం గమనార్హం. ఇక్కడ ఏంటంటే దిద్దిన వాళ్ళు ఎవరు దిద్దారో కూడా మాకు తెలియని పరిస్థితి. మీరు ప్రొఫెసర్ల పేర్లు పెట్టమంటే పెట్టరు, ఎవరెవరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీసుకొచ్చి డిగ్రీ లెక్చర్ తీసుకొచ్చి పేపర్ దిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 65 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? అంటే ప్రభుత్వమే కావాలని ఒక 65 మంది సెలెక్ట్ చేసి ఒక సెంటర్లో కూర్చోబెట్టి రాపించారా, లేదంటే మళ్ళీ ఇంకేదో మీరేమో చేసే ప్రయత్నం చేసిరా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి తెలుగు మీడియం అభ్యర్థి కూడా సుమారు చాలామంది కూడా మేము తెలంగాణ మూవ్మెంట్ ఫస్ట్ 1929 నుంచి మొదలు పెడితే 2026 వరకు కూడా ఎక్కడైతే అక్కడ చెప్తాం. కానీ మాకే 50-60 మార్కులు వేసినట్టే మా బాధ ఎవరికి చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తీవ్ర అసహనానికి గురైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మేము అడిగేది ఏంటంటే, మేము రాసిన పేపర్లు మాకు చూపించండి, మా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించి మీరు ఓఎంఆర్సీలు పెట్టారు, గ్రూప్ 3 సంబంధించి ఓఎంఆర్సీలు పెట్టారు, కాబట్టి గ్రూప్ 1 సంబంధించిన పేపర్లు కూడా మీరు మా వెబ్సైట్లో పెట్టాలని కోరుతూ ఉన్నాం. లేదా ఆల్రెడీ 563 మంది మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి ఎవరైతే అభ్యర్థి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేపర్లైనా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఏం రాశారో మాకు కూడా అర్థమవుతుంది కదా. గతంలో ఎప్పుడు పెట్టలేదు అనుకుంటా, మరి ఇప్పుడు ఎట్లా కొత్తగా తీసుకొస్తారు? ఎందుకంటే మీ మీద అనుమానాలు కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది, తప్పదు. ఎందుకంటే గ్రూప్ 2 పెట్టారు, గ్రూప్ 3 పెట్టారు కాబట్టి గ్రూప్ 1 కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం రాశారో కూడా మాకు తెలియాలి కదా. అసలు మీరు నిజంగా దిద్దిరా, లేదంటే ఏమో తెలుగు మీడియం అభ్యర్థి ఏముంది లేకపోయి వాళ్ళకి వస్తే లేకపోతే, లేదంటే ఏదో 2-3 మార్కులు వేసి అట్లా అవతల పేరు కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా అన్యాయం జరిగింది కాబట్టి టీఎస్పీఎస్సీ బోర్డు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులకి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తెలుగు మీడియంలో రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మొన్న కోర్టు సంబంధించిన కేసు కూడా కోర్టు కూడా కొంచెం మొట్టిగా వేసినట్టు కూడా ప్రస్తుతానికైతే ప్రక్రియ ఆపని కూడా చెప్పడం జరిగింది, సంతోషం. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా మరి చూసినట్టు వ్యవహరిస్తున్నా కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఇంతమంది నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంత అరుగోసపడుతూ ఉంటే కూడా టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ప్రభుత్వానికి కూడా చీమకుట్టినట్టు లేకుండా, ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టరాజ్యం వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇటు మేము ఇంతగా అరగోసపడుతుంటే ఒక పక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి చెప్పేసి అంటూ ఉన్నారు, ఒక పక్కనే మీరు రెడీగా ఉండి అపాయింట్మెంట్ అలా ఇస్తాం June 2వ తారీఖున అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ కలిపి చేపిస్తున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఒకటి ఆ టైంలో సరే అనుకుందాం సార్, ప్రతిపక్షాలు ఎందుకుంటే ప్రతిపక్షం మాకేం అవసరం, ఏ పార్టీ దగ్గర మేమెందుకు పోతాం, ఇవి రాజకీయ రంగులు పొందాల్సిన అవసరం లేదు. ఆనాడు గ్రూప్ 1 సంబంధించి పేపర్ లీక్ అయినప్పుడు కూడా బల్మూరి వెంకట గారు హైకోర్టులో కేసు చేయడం జరిగింది. మరి గ్రూప్ 1 ఆస్పిరెంటా ఆయన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఆయన చేసిన కారణం ఏంది? ఇక్కడ ఏంటంటే అభ్యర్థులకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు. వాళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం అని చెప్పేసి ఉండదు. ఎందుకంటే ఎవరు సహాయం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది ఒక పెద్ద నిరుద్యోగ అన్యాయం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అర్థం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగు మీడియం మీరు మాకు రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు, మేము ఇక్కడ అడిగేది రీవాల్యుయేషన్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా మరొకసారి తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్లు అన్నీ దిద్ది కరెక్ట్గా మార్కులు వేయాల్సిందని మేము మళ్ళీ కోరుతున్నాం. మేము మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. అవసరమైతే సెక్రటరియట్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తాం. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఒక 4-5 విషయాలతో ముడిపడినటువంటి అంశం ఇది. ఒకటి జియో నెంబర్ 29, ఇంతకుముందు జియో నెంబర్ 55 ఉన్నది, జియో నెంబర్ 29 తీసుకొచ్చినారు. సరే ఓకే, అది కరెక్టే అనుకుందాం. మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో జియో నెంబర్ 55 ఎందుకు తీసుకొస్తున్నారు? అది కూడా టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్కడ మీ యొక్క అసలు ఎందుకు తీసుకొస్తున్నాం అనేది ఒక రీజన్ అయితే చెప్పాలిగా. అది ఒకటి, అది ఒక రిజర్వేషన్ ఇష్యూ యాక్చువల్ చెప్పాలంటే. అలాగే ఇంతకుముందు నోటిఫికేషన్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఒక మెన్షన్ చేసినారు. మరి ఈ నోటిఫికేషన్లో తీసేసినారు. దాని అర్థం ఏంటి? మూడో విషయం ఏంటంటే, తెలుగు మీడియం అభ్యర్థులు 7,830 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో పట్టుమని 30 మంది కూడా సెలెక్ట్ కాలేదు. 563 పోస్టుల్లో 500 పోస్టులు ఇంగ్లీష్ మీడియం వాడికి పోయింది. సరే కష్టపడ్డారు అనుకుందాం. మరి ఉర్దూ మీడియం చూసుకుందాం, 9 మంది ఉన్నారు. వాళ్ళు 9 మందిలో 7 మెంబర్స్ సెలెక్ట్ అయినారని మేము అనుకున్నాం. జీఆర్ఎల్ ప్రకటించినప్పుడు ఏమైందంటే 10th నెంబర్ అయింది, ఒక నెంబర్ ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ ఎక్స్ట్రా నెంబర్ ఏది 9 మంది రావడం ఎక్స్ట్రా, అక్కడి నుంచి మళ్ళీ 10వ నెంబర్కి పోయింది. మరి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లా నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది. జీఆర్ఎల్లో 21,093 మంది ఎగ్జామ్ రాసినారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? 21,103 మంది ఇప్పుడు వాళ్ళు జీఆర్ఎల్ ప్రకటించినటువంటి నెంబర్. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకా విషయం చెప్పాలంటే 2004లో రిటైర్ అయిన మనిషి ఎట్లా రెగ్యులర్ ఫ్యాకల్టీ అవుతారు? సో సెన్స్ అనేది ఉండాలి కదా అసలు మనం ఏదైనా ఒకటి చెప్పే ముందు చేసే ముందు. సో దాని తర్వాత కూడా ఇప్పుడు
ఎస్ఏలో 74 మార్కులు వచ్చినోడికి మిగతా అన్ని పేపర్లు 2 మార్కులు 3 మార్కులు వస్తుందా? 0 మార్కులు వస్తుందా బ్రదర్? 0 మార్కులు వస్తుందా? వాళ్ళు అదొక ఇప్పుడు రీకౌంటింగ్ పెట్టుకుంటే 480 మార్కుల నుంచి 480 మార్కులు ఎట్లా వస్తుందండి? అదొక విషయము. సెంటర్లు 70 ఇప్పుడు 20 ఇది మనకు 74 మంది అవుట్ ఆఫ్ 500 మెంబర్స్ వచ్చినారు. 18-19 సెంటర్లలో ఉమెన్స్కి అబ్బాయిల తరఫున ప్రాబ్లం ఉంది కాబట్టి సీసీ కెమెరా పెడతారు కాబట్టి ఆ సెంటర్స్ కేటాయించడం అన్నారు కదా. మరి అట్లా అన్నప్పుడు మిగతా సెంటర్లన్నీ ఎందుకు మరి అక్కడ కూడా ఆడవాళ్ళకి అందరికీ ఒక సపరేట్ సెంటర్ చేయొచ్చు కదా. మిగతా సెంటర్స్లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా. మరి ఉన్నప్పుడు నువ్వు అది కూడా చేయకుండా ఉండాల్సింది. అప్పుడు నువ్వు ఫస్ట్ నుంచే ఒక అమ్మాయిలకు సపరేట్ సెంటర్, అబ్బాయిలకు సపరేట్ సెంటర్ చేయాల్సి ఉండేది. నువ్వు అది చేయలేదు. నువ్వు చెప్పిన దానికి, ఆర్గ్యుమెంట్ చేసిన దానికి ఎక్కడ కూడా పొందలేదు. మార్కులు టూ మచ్. ఒక్కొక్క మార్కి 2 మార్కులు 3 మార్కులు ఏంటి ఇవన్నీ? సో ఇవన్నీ ఎవిడెన్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాం మేము. సో వీఆర్ నాట్ స్పీకింగ్ ఆన్ లైక్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్. We are speaking with evidences. So all these factors, all this evidence shows clearly demonstrate that TGPSC has failed to conduct the exams, and government has failed to provide the reservation rights which are supposed to be there for the oppressed people. సో నువ్వు తెలంగాణ వాదులకు అన్యాయం చేస్తున్నావు. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది తీసుకురాకుండా, ఒక క్లియర్ కట్గా ఒక లైన్ తీసుకురాకుండా, ఇంతకుముందు అయితే నోటిఫికేషన్ ఏదైతే ఉందో తెలంగాణ నాన్ తెలంగాణ అంటే లోకల్ నాన్ లోకల్ అనేది ఒక క్లాజ్ ఉండేది. అది తీసేసి తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసినావు. రిజర్వేషన్ తీసుకొచ్చి ఎస్సీ బీసీలకు అన్యాయం, సరి అయినటువంటి రిప్రజెంటేషన్ లేకుండా అక్కడ అన్యాయం చేసినావు. ప్రాంతం వారీగా, రిజర్వేషన్ల వారీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వారీగా, అలాగే ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు ఎగ్జామ్స్ ఉద్యోగాలు రానియకుండా నువ్వు లాస్ట్కి దానికి ఏం చెప్తున్నావు అంటే మేము కేవలం ఎక్కువ మంది సెలెక్ట్ అన్నారు కాబట్టి దానికి రీజన్స్ ఏం చెప్తున్నాడు అంటే ఉమెన్స్కి సేఫ్టీ లేదు కాబట్టి. మరి ఉమెన్స్కి సేఫ్టీ లేదన్నప్పుడు ఉమెన్స్కి సేఫ్టీ ఎవరు కల్పించాలి? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కండక్టింగ్ ఏజెన్సీ. సో యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ స్పియర్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్. And from this sphere, from this platform, we are demanding Mr. Rahul Gandhi, you speak about reservation, you speak misconduct of examination, and in the parliament hall itself you are speaking on these issues. Like today's all the examination conducting examination agencies were monetized. I mean, they were like trapped in monetization. So if all these factors, like, so what I want to conclude is, Rahul Gandhi, you have all the responsibility, because you have promised us that you will fulfill 2 lakhs employment opportunity, notification in the Telangana state. One thing, at the same time you are promised, like conducting a Bharat Jodo Yatra, you are roaming all the Telangana and you are saying that I will be the backbone for the reservation issues, and in Telangana itself you are saying like SC BCs. So where you are, where don't you think this GO number 29 is a violation to the reservation issue? If you know, then why you are not responding on this issue? ESPSC చేసిన దరిద్రానికి UPSC లెవెల్లో ప్రిపేర్ అయిన రోల్ మీకు వచ్చింది. యా, వీళ్ళందరూ కూడా UPSC కండక్ట్ చేసిన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ని ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. తెలుగు మీడియం స్టూడెంట్ కు తక్కువ మార్కులు వేసి our appeal lies to the Rahul Gandhi. తెలంగాణ రాష్ట్రం As you are speaking, as you are giving assurance to the youth of India, so first you prove that whatever you promises have given to the Telangana youth, unemployed, you prove your stand. You stand by our side. You stand by our side. You do justice to us. You first do justice to the reservation issue in the Telangana. Then after you speak about all the youth and all the reservation issues in all over the India. So this is what we are demanding. Yeah.